అసెంబ్లీలో ఇద్దరి మధ్య జరుగుతుందో ఇక్కడ కూడా అదే జరుగుతుంది కాబట్టి సరే విద్యుత్ రంగంలో నిజంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏవైతే ఆరోపణలు చేస్తున్నారో వాటిలో ఎంతవరకు వాస్తవాలు ఉన్నాయి, నిజంగా వాస్తవాలు ఉంటే మేము విచారణకు సిద్ధమని చెప్పేసి వాళ్ళు కూడా అంటున్నారు. కేంద్రం తక్కువకి ఇస్తామన్నా కూడా ఎందుకు అక్కడ నుంచి తీసుకోకుండా ఛత్తీస్గఢ్లో యూనిట్కి 20 రూపాయలు పెట్టి ఎక్కువకి ఎందుకు కొనాల్సి వచ్చింది అనేది ప్రధానంగా జరుగుతున్న చర్చ. దాంతోపాటు ఇందాక నుంచి నేను ఏదైతే అంటున్నాను యాదాద్రి పవర్ ప్లాంట్లో 10,000 కోట్ల రూపాయలు అవినీతి. సో దానికి సంబంధించి బీజేపీ వర్షన్ ఏంటి? అందరికీ నమస్కారం, ప్యానెల్లో ఉన్న ప్రజలందరికీ అట్లాగే అయోయో ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. ముఖ్యంగా చెప్పాలంటే మనం తెలంగాణ తెచ్చుకున్నది ఏంటంటే ఒక ధనిక రాష్ట్రం ఏదైతే మిగులు రాష్ట్రం ఉన్నదో దాన్ని ధనిక రాష్ట్రంగా చేయాలనే ఆలోచనతో మనం తెలంగాణ తెచ్చుకున్నాం. నీళ్లు నిధులు నియామకాలు అందరికీ తెలిసినవి అంతా కూడా. కానీ దీంట్లో జరిగింది ఏంటంటే మరి ఏదైతే మిగులు రాష్ట్రం ఉందో అది కాకుండా కూడా రకరకాల వాగ్దానాలు హామీలు, దాంట్లో ముఖ్యంగా 24 గంటల కరెంటు, అది హామీని నెరవేర్చడానికి రకరకాల మార్గాలు ఎంచుకున్నారు. దాంట్లో ముఖ్యంగా ఏంటంటే ఇది ఒక విద్యుత్ రంగం. విద్యుత్ రంగంలో చూసినట్లయితే తెలంగాణ ప్రజల్ని మెప్పించడానికి మరి 24 గంటలు ఇవ్వడానికి ఏ మార్గాలు ఎంచుకోవాలి, అది ఒక ఏటీఎం లాగా ఎట్లా వాడుకోవాలనే ఆలోచనతోటి ఒక బీఆర్ఎస్ ప్రభుత్వం గత ప్రభుత్వం ఏదైతే ఉందో కేసీఆర్ గారు దాన్ని ఎంచుకొని ముఖ్యంగా ఆ మార్గాలని ద్వారానే ముఖ్యంగా యొక్క బీఆర్ఎస్ పార్టీ ఎంచుకున్నవన్నీ బీజేపీకి ఏటీఎం కార్డు లాగా కనిపిస్తే కాళేశ్వరాన్ని అట్లే మాట్లాడారు. కాళేశ్వరం బీఆర్ఎస్ పార్టీకి ఏటీఎంగా మారింది. ఉన్న వాస్తవం అండి, ఉన్న వాస్తవం అది ఉన్న వాస్తవం లేదు. ఇప్పుడు మీరు చూసినట్లయితే మీరు నిన్ననే చూసారు అసెంబ్లీలో, మొన్న కూడా చూసారు, శ్వేతపత్రం రిలీజ్ చేశారు కదా, దాంట్లో క్లియర్గా రాసి ఉంది 1,50,000 అప్పులుంటే దానికి క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఏం జరిగింది, ఎంత ఉందో అని మొత్తం అదేమి చెప్పకుండా అప్పు 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 అని కాగితాలు చేస్తే అర్థం లేదు. అందుకనే ఎప్పుడైతే మా సైడ్ నుంచి వివరాలు చెప్పారో వాళ్ళు సమాధానం లేవు. వివరాలు చెప్పగానే అయిపోతుంది. ఎందుకంటే వివరాలు లేకుండా దానితనంగా మాట్లాడచ్చు కదా. ఏం లేదు, మీరు కాంగ్రెస్ గోళకి అబద్ధాలు లేదో వీళ్ళేదో గోళ చేసేసి ఆ ఊ అంటే అయిపోదు. అన్ని బయట అసెంబ్లీలో సమాధానం చెప్తేనే కౌంటర్ లేదు, నోరు మూసుకోవాల్సి వచ్చింది. ఆపండి అని దెబ్బకి. కాళేశ్వరం మీరు చెప్పారు, కాళేశ్వరం గురించి మొన్ననే అసెంబ్లీలో పెట్టారు, శ్వేతపత్రం కూడా రిలీజ్ చేశారు. దాంట్లో దగ్గర మీకు తెలుసు ఎన్ని కోట్ల 1,50,000 కోట్ల ఏదైతే ఖర్చు పెట్టారో మరి అంతా కూడా ప్రజాధనాన్ని లూట్ చేయడం. 80 కోట్లు కాస్ట్, 1,50,000 కోట్లు. ఒక నిమిషం ఉండండి, మీరు మాట్లాడండి, తర్వాత మీరు మాట్లాడండి, మీకు టైం ఇస్తారు కదా, టైం ఇచ్చినప్పుడు మాట్లాడండి. అయితే దాంట్లో ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు దాన్ని ఏటీఎం లాగా వాడుకోవడానికి ప్రయత్నించారు. ఇది జరిగింది కూడా. ఇప్పుడు మీరు చూసారు, మీరు అంతా ఇన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టినా కూడా మేడిగడ్డ మొత్తం కుంగిపోతూ ఉంది. తర్వాత మళ్ళీ మిగతాయి కూడా క్రాక్స్ వచ్చినాయి. అట్లాగా ఈ ప్రజాధనాన్ని మొత్తం కూడా పక్కదారి పట్టించేసేసి ఒక ఏటీఎం లాగా వాడుకుంటూ, రెండోది ఇప్పుడు నిన్న చూసినట్టయితే అసెంబ్లీలో విద్యుత్ సంస్థలు ఎంత మేరకు నష్టాలు ఉన్నాయని దగ్గర 80,000 కోట్లు ఎప్పుడు కూడా అనుకోలే. యాక్చువల్గా ఎప్పటి నుంచో కంప్లైంట్స్ వస్తూ ఉన్నాయి, కానీ క్లియర్గా ఒక పత్రం మీద ఇంత లాస్ వస్తుంది, ఇంత వస్తుంది అని చెప్పి ఎప్పుడు చెప్పలేదు. ముఖ్యంగా దాంట్లో ఏంటంటే ఛత్తీస్గఢ్ నుంచి ఎప్పటి నుంచో మనకు గ్రిడ్ కనెక్టివిటీ ఉంది, నార్త్ నుంచి సౌత్ గ్రిడ్ కనెక్టివిటీ ఉంది. ఉన్నా కూడా అది కాకుండా ఛత్తీస్గఢ్ నుంచి తక్కువ కేంద్ర ప్రభుత్వం ఇస్తానన్నా కూడా అది కాకుండా వీళ్ళు ఏం చేశారంటే ఎక్కువ కోడ్ చేసేసి దాన్ని తీసుకురావడం జరిగింది. దగ్గర అనుకుంటా 10,000 కోట్ల దాకా ఉంటుందేమో. ఆ 10,000 కోట్లు మరి ఎక్కడ పోయినాయి, ఎవరు వాడుకున్నారు, దీని ఎస్టిమేషన్ ఎవరు, ప్లాన్ ఎవరు చేశారు, ఎగ్జిక్యూషన్ ఎవరు చేశారు, అవన్నీ కూడా బయటికి రావాలి. అవన్నీ బయటికి రావాలంటే తప్పకుండా జ్యుడిషియల్ కమిషన్ వేయాలి. మొత్తం ఎవరైతే దానికి కారకులు ఉన్నారో, మూల కారణం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా మరి పబ్లిక్లోకి తీసుకురావాలి, బయట పెట్టాలి ఇదంతా కూడా. అది కాకుండా యాదాద్రి పవర్ ప్రాజెక్టు, భద్రాద్రి, కేసీఆర్ గారు ఏం చెప్పారంటే అంతకుముందు 16,000 మెగావాట్ల విద్యుత్ మనం ఉత్పత్తి చేసుకోవచ్చు, మనకి సోర్సెస్ కూడా ఉన్నాయి, మనకి బొగ్గు నిల్వలు చాలా ఉన్నాయి, మరి దాని పరంగా భద్రాద్రి కానీ లేకపోతే యాదాద్రి కానీ మనం నిర్మించుకోవచ్చు అని చెప్పి ఆలోచనతోటి మొదలుపెట్టిన తర్వాత కూడా భద్రాద్రి నేను అనుకుంటా 1,080 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయాలన్నది ఒక ఏదైతే ఉందో అది 2 సంవత్సరాల్లో కంప్లీట్ అవ్వాలి, 24 మంత్స్లో కంప్లీట్ అవ్వాలి. కానీ అది 7 సంవత్సరాలు పట్టింది. దగ్గర దాంట్లోనే చాలా లాస్ వచ్చింది. మరి ఆ డబ్బంతా కూడా ముందే ఒక ప్లాన్ ప్రకారం పెట్టుంటే మనకి ఇంత లాస్ రాకపోయేది.
పబ్లిక్ మీద ఇంత బర్డెన్ భారం పడకపోయేది. అది కాకుండా మళ్ళీ యాదాద్రి స్టార్ట్ చేశారు. యాదాద్రి యాక్చువల్గా ఆ ప్రాజెక్ట్ అక్కడ స్టార్ట్ చేయాల్సింది కాదు, ఎందుకంటే బొగ్గు నీళ్ళు ఎక్కడుంటే అక్కడ స్టార్ట్ చేయాలి. ఎందుకంటే ఆ ట్రాన్స్పోర్టేషన్ ఖర్చులు ఎక్స్పెండిచర్ తడిచి మోపడి అవుతాయి. మరి అదంతా కూడా మరి ఎవరి మీద పడతారు, మళ్ళీ ప్రజల మీద భారం మోపుతారు. కాబట్టి మరి దాన్ని కూడా బేసిక్గా ఏంటంటే ఎస్టిమేషన్ వేసింది, ఆ ఎక్స్పెక్ట్ చేసేది 24 నెలలు ఫినిష్ చేయాలి, దాన్ని కంప్లీట్ చేయాలి. కానీ అది కాలే. ఇప్పటికి 8 సంవత్సరాలు అయింది. 8 సంవత్సరాల తర్వాత కూడా ఇంతవరకు దాన్ని కంప్లీట్ చేయని పరిస్థితి జరుగుతూ ఉంది. మరి ఇవన్నీ కూడా ఏంటంటే మరి అక్కడ రాజకీయ నాయకులు కానీ, బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ, అంతకుముందు ఉన్న ప్రభుత్వం కానీ దీన్ని ఒక ఏటీఎం లాగా వాడుకోవాలి, కంటిన్యూ చేయాలి. మరి ఇప్పుడు చూడండి, దానికి ఏదైతే ఎస్టిమేషన్ వేశారో అప్పటికి ఇప్పటికి 4 ఇంతలు పెరిగిపోయింది. దాని ఖర్చు పెరిగిపోయింది, వ్యయం పెరిగిపోయింది. సో కాంట్రాక్టులు కూడా డెఫినెట్గా వాళ్ళు కూడా ఖర్చు పెంచుతూ ఉన్నారు. సో అట్లాగా ఇదేంటంటే విద్యుత్ సంస్థను మొత్తాన్ని కూడా నష్టాల్లో ముంచేర్రు. ఒక ప్లాన్ ప్రకారం లేదు, దానికి వెనకాల ఎవరున్నారో వాళ్ళందరికీ బయటికి రావాలి, జ్యుడిషియల్ కమిషన్ వేయాలి, వాళ్ళందరికీ కూడా ఒక ప్రజల్లో ఒక శిక్ష పడే అవకాశాలు చేయాలని చెప్పి ఆలోచన. రామ్ గోపాల్ గారు, విద్యుత్ రంగంలో వేల కోట్ల రూపాయల అవినీతి జరిగింది అనేది, అప్పులు ఉన్నాయి అనేది ఒకటైతే, దాంతోపాటు అవినీతి జరిగింది అనేది అధికార పార్టీ ఆరోపణలు చేస్తోంది. సో సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించుకోండి, దాని